హాయ్ అండి. రేపటి స్టాక్స్ చూసే ముందు ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ని అబ్జర్వేషన్ చేస్తాం. 1 డే టైం ఫ్రేమ్లో మనం డిస్కషన్ చేస్తూనే ఉన్నాము. ఒక రేంజ్ బౌండ్లోనే ఉండిపోయి స్ట్రక్ అయిపోయింది అని చెప్పేసి ఈ రేంజ్ని ఏదో ఒకటి క్రాస్ అయ్యే వరకు కన్సాలిడేషన్ వచ్చినంత వరకు మనం ట్రేడ్స్ తీసుకున్న ప్లాన్ అదే రేంజ్లోనే తీసుకోవాలని చెప్పేసాం కదా. సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మే 12 నుంచి కూడా ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అవుతూనే ఉంది. చూడండి, మే 12 నుంచి ఈ రేంజ్ ఏదైతే ఉందో ట్రేడ్స్ అన్నీ కూడా అబౌవ్ డౌన్ సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ అన్నట్టుగా ఇదే రేంజ్లోనే వెళ్తూ ఉంది. రీసెంట్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే జూన్ 12 నుంచి సడన్గా బుల్లిష్ అయ్యి మనకి 25,000 లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయితే కన్సాలిడేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా 120 పాయింట్స్ రేంజ్లోనే ఉండిపోయింది. అసలు ఏ మూమెంటం అనేది ఈరోజు రాలేదు బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ. సో మనకి 25,000 నాకు తెలిసి 24,500 బ్రేక్ కావడం కన్నా 25,000 అయితే 100% బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అబ్జర్వేషన్ అయితే చేస్తూనే ఉండాలి ఎవ్రీడే. మనకు బ్రేక్ అయ్యే వరకు వేటిలో కూడా మూమెంటం అనేది మనం చూడలేము కాబట్టి సో మీకు రేపు ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈరోజు హై మార్క్ చేసుకున్నాం కదా, అంటే లాస్ట్ క్లోజింగ్ క్యాండిల్ 1 అవర్లీ క్యాండిల్లో. సో అక్కడి నుంచి చూసినట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే 25,000 లెవెల్, లేదు ఈరోజు క్లోజ్ అయిన లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ అయితే డౌన్వర్డ్ 24,500 మధ్య రేంజ్లోనే ఉంటుంది. ఐదర్ అబవ్ ఆర్ బిలో మనకి బ్రేక్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరమే ఉంది. సో ఇలా మనకి ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. సో రేపటి స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ ఇపికా లెబారెటరీస్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేస్తే 1 డే టైం ఫ్రేమ్లో ఇది కూడా ఒక రేంజ్లో ఉంది ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ నుంచి చూసే సపోర్ట్ ఏరియా నుంచి మనకి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి మూమెంటం అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా మనము హొరిజాంటల్ లైన్ని మనం డ్రా చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ టు హై అనేది మనకి ఇక్కడ ఏవైతే క్యాండిల్స్ న్యూట్రల్ క్యాండిల్స్ ఉన్నాయో ఆ క్యాండిల్స్ అబోవ్ అనేది మనకి ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయింది అంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి కూడా పైన కనిపిస్తున్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మన టార్గెట్ అయితే అవుతుంది. సో నేను సర్కిల్ చేసిన ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాండిల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఆ క్యాండిల్స్ క్రాస్ అయ్యాక మనం ఎంట్రీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రేపు ఒకవేళ ఈ క్యాండిల్స్ క్రాస్ అయ్యింది అని అంటే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి కూడా అబోవ్ కనిపిస్తున్న సపోర్ట్ అనేది మన టార్గెట్ అయితే అవుతుంది. దగ్గర 150 పాయింట్స్ అనేది మన టార్గెట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు మన టార్గెట్ని ప్లేస్ చేసుకుంటాం. అండ్ సెకండ్ స్టాక్ని చూసినట్టయితే అనురాస్ స్టాక్ని మనం చూసినప్పుడు ఇది వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి ఫస్ట్ చూస్తాము. సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయాక మంచి మూమెంటం అయితే చేసింది. ప్రస్తుతానికి ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. ఇది క్రాస్ అయింది అంటే ఆల్ టైమ్ హై పాయింట్ని టచ్ చేస్తుంది. కాబట్టి 1150 లెవెల్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్. సో అది క్రాస్ కావడానికి మనకి 20 పాయింట్స్ రేంజ్ మాత్రమే ఉంది. అది కాక న్యూట్రల్ క్యాండిల్స్ కూడా ఈ ఏరియాలో ఫామ్ అవుతూ ఉన్నాయి. 1 డే టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకు కనిపిస్తాయి. సో ఈ క్యాండిల్స్ అంటే 1150 లెవెల్ క్రాస్ అయిందంటే ఇక్కడ నుంచి కూడా మనకి 120 పాయింట్స్ మూవ్ అనేది ఉంది, అంటే ఆల్ టైమ్ హైకి. సో ఇది కూడా మీ వాచ్ స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకునే ముందు ఓన్గా అనాలిసిస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఓన్లీ మనం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.